గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెంకట్రావుపల్లి గ్రామ వాసులందరికీ కూడా ముఖ్యంగా ఆడపడుచులకి మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఆడపడుచులు సగం మంది ఉంటున్నారు. ఇదొక్కటే మన తెలుగుదేశం పార్టీ విజయానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో కూడా వారందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. నాకు ఇంతమంది చెప్పేవాళ్ళు ఇంతమంది ఆడపడుచులు వచ్చేవాళ్ళు కాదని దయచేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మన ఎంపీ గారు సోదర సమానులు రాజ్యసభ సభ్యులుగా కూడా చేస్తున్నారు. వారికి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున సాదర స్వాగతం. అన్నగారు ఇది 32వ ప్లాంట్ ఉదయగిరి నియోజకవర్గంలో 32వ ప్లాంట్ పెట్టారు. ఇది మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చాక కూడా దాదాపుగా 8 పైన పెట్టారు. అలాగే మేము లాస్ట్ క్యాంపెయిన్ లో మన అన్నగారు నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం విపరీతమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ప్రతి చోట ప్రతి కాలనీలో కూడా నీళ్లు దొరికిన పరిస్థితి లేదు. తాగేదానికి నీళ్లు కొన్ని చోట్లయితే చిన్న బావులు చిన్న చిన్న గుంటల్లో నీళ్లు దేవుకొని వడబోసుకొని తాగిన సందర్భాలు కూడా నేను చూశాను. అది పైన నేను మీ శక్తి మేరకు అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగింది దాని గురించి. అలాగే ఎన్టీఆర్ సుజల పథకం ఒకటి నిర్వీర్యం అయిపోయి ఉంది, దానికి ప్రయత్నాలు చేస్తున్నాము దాన్ని బ్యాక్ ట్రాక్ తీసుకురావడానికి. అలాగే మన గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఫండ్స్ నుంచి మన గవర్నమెంట్ వచ్చాక 22 వాటర్ ప్లాంట్లు పెట్టాము. ఇప్పటికి ఇంకా కూడా 10 షెడ్యూల్ చేస్తున్నాం. 10 ప్లాంట్లు మనకి ఎక్కడ ₹1 దొరికినా కూడా అవకాశం దొరికినా కూడా ముందు డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతూ ఉంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. 6వ ప్లాంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్. ఎప్పుడైతే సోమశిల జలాలు మన ఇంటి దాకా వస్తాయో ట్యాప్ ద్వారా అప్పుడే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఒక ప్లాంట్ పెట్టిన తర్వాత అన్నగారు మెయింటెనెన్స్ చేసినట్టుగా మన గవర్నమెంట్ 6వ ప్లాంట్ లో ఆ మెయింటెనెన్స్ సరిగా చేయలేకపోతున్నాం. మన ప్రభాకర్ అన్న ప్రత్యేకంగా దానికి మెయింటెనెన్స్ టీమ్ ని పెట్టి ప్రతి ప్లాంట్ కూడా ఫిల్టర్ పైన కూడా దగ్గర నుండి చూసుకోవడం. మన ఈ రోజు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఒక కార్యక్రమం చేయడం కాదు, దాని మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోవడం అనేది బిగ్ ఛాలెంజ్ గా ఉంటుంది. వారు దాన్ని కూడా నెత్తికెత్తుకుని ఈ ప్లాంట్ అన్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఉదయగిరి నియోజకవర్గం ఎక్కడైతే ఈ 6వ ప్లాంట్ అవసరం అన్న అక్కడ ఫోకస్ చేసి వాటర్ ప్లాంట్ పెడతా ఉన్నారు. అది తర్వాత ఈ మధ్య ట్రై సైకిల్స్ దాదాపుగా 150 మందికి ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది ఒక పెద్ద ప్రోగ్రామ్ లో. ఒక్కొక్క ట్రై సైకిల్ దాదాపుగా 45,000 రూపాయలు చేస్తుంది. ఈ రోజున నేను పంచాయతీలు దాదాపు ఒక 70 పంచాయతీలు తిరిగాను. ఈ మధ్య పంచాయతీలు తిరిగినప్పుడు ఆ ట్రై సైకిల్స్ వేసుకొని నాకు దాదాపుగా ఒక 60-70 మంది పైన కనపడ్డారు. బయట ట్రై సైకిల్స్ వాడుకుంటారు కదా, అది వారి పుణ్యము. వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగా రాబోయే రోజుల్లో కూడా అన్నగారు ఉదయగిరి నియోజకవర్గాన్ని ఆదరిస్తారని, దీని డెవలప్మెంట్ దిశగా మాకు సహాయం చేస్తారని మొదటి నుంచి కూడా మనం ఏ ప్రపోజల్ అడిగినా కూడా వారు సహాయం చేస్తా ఉన్నారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ రేపు రాబోయే రోజుల్లో కూడా 4 ఏళ్లలో ఇంకా చాలా ప్రపోజల్స్ ఉన్నాయి అన్నగారి దగ్గర పెట్టాయి. అవి ఢిల్లీ లెవెల్లో కానీ సహాయం చేస్తామని చెప్పారు. మరొకసారి ఇక్కడికి వచ్చిన మన మాజీ శాసనసభ్యులు మన కమ్మ విజయరావు రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ, మా పయ్యన్న గారికి, మండల అధ్యక్షులు పయ్యన్న గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి మల్లెడ్డి వెంకటరెడ్డి గారికి, జనసేన మండల అధ్యక్షులకు కానీ, బీజేపీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వెంకట్రావుపల్లి రావడం, ఈ వాటర్ ప్లాంట్ మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున అమృతధార స్కీమ్ లో దాదాపు 170 ప్లాంట్లు నెల్లూరు జిల్లాలో పెట్టున్నాం. ఉదయగిరిలో ఇది 32ది. ఈ రోజు ఇంకొక 4 కూడా ఉదయగిరి కాన్స్టిట్యున్సీలను ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం. దాదాపు 36 ప్లాంట్లు ఒక ఉదయగిరి మీదనే పెట్టి రన్ చేస్తున్నాం. పెట్టడం సులభం, దాన్ని మెయింటైన్ చేయడమే కష్టం. కానీ ఏ ప్లాంట్ కూడా ఆగకుండా మెయింటైన్ చేస్తున్నాం. ఇది మెయింటైన్ చేయాలంటే ఒక టీం తయారు చేసి ఆ టీం కి ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళు ఫోన్ చేస్తే దాన్ని ఇమీడియట్ గా ఏదన్నా మెయింటెనెన్స్ వస్తే మా టీం వచ్చి దాన్ని మెయింటైన్ చేయడం, మళ్ళీ రన్నింగ్ లోకి తీసుకురావడం, ఇటువంటి అన్ని కూడా ఈ కార్యక్రమం దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మీ ఉదయగిరి నుంచే స్టార్ట్ చేసిన కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా అట్టే జరిపిస్తున్నాం. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు సురేష్ గారు చెప్పినట్టు ట్రై సైకిల్స్
ఈ ట్రైసైకిల్స్ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఇద్దరు వచ్చి అడిగారు ఇక్కడ. ఇది ఎవరైనా కానీ మిస్ అయి ఉంటే ట్రైసైకిల్స్ ఇచ్చేదానికి సిద్ధం. మీరు గుర్తుపెట్టుకోండి, మా తరఫున మిస్ అయి ఉంటే ఎవరైనా వచ్చి అడిగారంటే తప్పకుండా ఇస్తాం. అది ఆపేది లేదు, ఎందుకంటే చాలా అవసరం. ఈరోజు చూస్తున్నాము, ఒక అతను పెద్ద మనిషి ఒక అతను వచ్చాడు ఈ మధ్య నెల్లూరు ఇంటికి వచ్చి, సార్ నా వయసు ఇది, ఊర్లో ఈరోజు నాకు మీ సైకిల్ వల్ల నాకు ఎంత ఆనందంగా ఉందంటే అందరినీ సైకిల్ వేసుకొని పలకరిస్తా సాయంత్రం ఇంటికి చేస్తున్నాను. ఇంకా ముందు అసలు ఇంట్లోనే కూర్చొని ఆలోచనలు తప్పక వేరేది ఏం లేదు, కుంగిపోయి ఉండేవాడిని. ఈరోజు సంతోషంగా పలకరించాలంటే ఆ గ్రామాల్లో ఒక్కరు ఇంటికి పోవడం, ఏమయ్యా బాగుండవా అని అడుగుతుంటే నాకు కూడా ఎంత తృప్తిగా ఉందంటే, ఇట్లా నెల్లూరు వచ్చేది పనిగా చెప్పిపోయాడు ఒక అతను. అంటే ఒక అతని సంగతే చెప్తున్నా, ఇంకా ప్రతి ఒక్కరు కూడా మనిషి కుంగిపోయినట్టు లేకుండా ఇంట్లోనే కూర్చొని మన కదలిక లేదు అనేది లేకుండా ఉండేదానికి ట్రైసైకిల్స్. సో ఎవరైనా మేము మిస్ చేసి ఉంటే తప్పకుండా ఇస్తాము. ఇప్పుడు ఇద్దరు వచ్చిన వాళ్ళు కూడా చెప్పా, ఇప్పుడు అవి కూడా ఇస్తామని. మాకు ఈరోజు మీ ఎమ్మెల్యే గారు సురేష్ చాలా కోఆపరేట్ చేస్తాడు. మీ కాన్స్టిట్యూన్సీలో ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పినట్టు మనము ఏది చేయగలిగితే అది చేసేదానికి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంటేనే అభిమానంతో నేను మాట్లాడుతున్నా, పొలిటికల్ గా మాటలు కావు, అభిమానంతో. ఉదయగిరి అంటేనే ఒక అభిమానం నాకు, ఎప్పుడు కూడా అది ఉంటది, ఎప్పుడు కూడా అది ఉంటది. అంటే మీకు మీ అదృష్టం సురేష్ గారు మీకు ఎమ్మెల్యే కావడం. అతను కూడా గ్రామానికి పోయి ప్రతి గ్రామానికి పోయి పలకరించడం, మంచి చెడ్డ కనుక్కోవడం, ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. సో మనకు కావాల్సింది ఏంది, నాయకుడు, స్పెషల్ ఎమ్మెల్యే, ప్రజల్లో అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఉంటే దానికి మించింది లేదు. మీ అందరికి కూడా మీకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మీకు రావడం మీ అదృష్టం. అంటే పాత ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యేలు కూడా మనతో చాలా బాగుంటూ చాలా ఓపిక వీళ్ళు ముందుకు రావడం, మన తోటే రావడం. ఈ రోజు ప్రోగ్రామ్ కూడా వచ్చి ఉన్నాడు, మీరు చూశారు విజయరామరెడ్డి అని. సో అది కూడా అవసరం. వాళ్ళ అనుభవంతో మనం ముందుకు తీసుకుపోయేదానికి కూడా ఒక మంచి అవకాశం అది. సో మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం కాదు, దాన్ని ఖచ్చితంగా మీరు నడిపించుకోవడం మీ బాధ్యత, మీ గ్రామం బాధ్యత. వెంకటరెడ్డి ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు చేశాడు ఇంత పెద్ద ప్రోగ్రాం? మీ అందరిని పెట్టి ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశాం, అది రన్ కావాలి, కానీ అందరినీ స్టేజ్ మీద పెట్టాడు, అంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాడు. ఇది అవసరం లే, కానీ ఆయనకి పార్టీ మీద ఉండే ఇంట్రెస్ట్, లీడర్ల మీద ఉండే ఇంట్రెస్ట్ ఇవన్నీ చేయడం. సో ఈరోజు సంతోషం, మీ అందరి ముందు నేను రావడం, మీ ఊరు మీ గ్రామానికి ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం చాలా సంతోషం. మీ అందరిని కోరుకునేది ఒకటే, మనందరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం, మీరందరూ కలిసి మా ఇద్దరిని గెలిపించడం, ఆయన ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. ఎందుకంటే ముందుకు చూస్తారు, చాలా ప్రోగ్రాంలు పెట్టుకున్నాడు ప్రజలకు అందేటట్టుగా. రేపు తల్లికి వందనం అనేది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఎవరు కూడా ఏందబ్బా మనకి ఏది రావటం లేదు అనుకోవద్దు, ప్రతి ఒక్కరికి తల్లికి వందనంతో స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ, అంటే రైతులకు కూడా ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేయడం, కొంచెం ప్రజల్లో కూడా మంచి జరగద్ది ముందుకి, ఇంకా పోను ఇంకా మంచి కూడా జరిపిస్తాడు మన ముఖ్యమంత్రి. సో మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఈ రోజు రావడం ఈ కార్యక్రమానికి చాలా సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.